క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీలు. క్యాలీఫ్లవర్ ఆలు రెండు కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే, కొత్తగా తెచ్చుకోవాల్సిన, బయట నుంచి తెచ్చుకోవాలి ఇది మన ఇంట్లో ఉండదు అనేది కాదు. మరి క్యాలీఫ్లవర్ని బంగాళదుంపల్ని కలిపి ఒక తిక్కీ అంటే మనకి సాయంత్రం పూట చక్కగా స్నాక్స్ లాగా పిల్లలకు తినిపించడానికి చాలా బాగుంటుంది. మరి ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాలీఫ్లవర్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా క్యాలీఫ్లవర్ ని చాలా సన్నగా గ్రేట్ చేసుకున్నామండి. అంటే మామూలుగా పనీర్ని గ్రేట్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసుకున్నాం. ఆ తర్వాత క్యారెట్ మామూలుగా పొడుగుగా గ్రేట్ చేసుకున్నాము, బంగాళదుంపలు ఉడికిచ్చేసుకున్నాము. అంతేనండి, ఇంకా మిగతా అన్ని సాధారణంగా మన ఇంట్లో ఉండేటువంటి మసాలాలే. అయితే క్యాలీఫ్లవర్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్యాలీఫ్లవర్లో మనకు అధికంగా కాల్షియం, ఫోలేట్, పెరోటిన్ కంటెంట్, తర్వాత ఫాస్ఫరస్, సోడియము ఇవన్నీ చాలా ఎక్కువ శాతంలో ఉంటాయన్నమాట. అంటే మనకు అధికంగా మంచి విటమిన్స్ మన శరీరానికి అందాలి అంటే క్యాలీఫ్లవర్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది క్యాలీఫ్లవర్ వల్ల గ్యాస్ వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. అంటే అది మళ్ళీ ఒంటి తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కొందరికి అసలు ఏమి అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు, కొంతమందికి గ్యాస్ రావచ్చు. దాని తగ్గ చర్యలు మనం తీసుకుంటూ ఉండాలనుకోండి ఆఫ్ కోర్స్. కానీ ఏదేనికైనా అంటే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఈ క్యాలీఫ్లవర్ అనేది బోన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది మనకు గుండె ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తూ ఉండడమే కాకుండా బీపీని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో అలా మనకి హార్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సీజన్లో ఈ డిఫరెంట్గా అంటే మనకి వర్షాకాలం పడిందంటే రోగాలు మొదలైపోయినట్టే లెక్క అని మనందరికీ తెలిసిందే. అలా ఏంటి అంటే ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి రోగనిరోధక శక్తిని బాగా పెంచే అవకాశం ఉంటుంది. అలాగే మనకి చాలా మందిలో ఏంటి అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. శరీర ఒత్తిడిని తగ్గించడానికి, బ్రెయిన్ని కామ్గా చేయడానికి కూడా క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయంలో కూడా మనకు క్యాలీఫ్లవర్ చాలా బాగా సహాయపడుతుందట. మరి ఇన్ని ఎలిమెంట్స్ మనకు హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మరి క్యాలీఫ్లవర్ని చక్కగా అంటే సాధారణంగా క్యాలీఫ్లవర్తో మనం కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటాం, క్యాలీఫ్లవర్తో పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటాం. మరి క్యాలీఫ్లవర్తో మనకి బంగాళదుంప కూడా ఉడికించిన బంగాళదుంప హై కార్బోహైడ్రేట్స్, పిల్లలకైతే చాలా చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తున్నాం, ఎందుకంటే బోన్స్కి స్ట్రెంథనింగ్ చేస్తుంది, బంగాళదుంపలు మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రెండు కలిపి మనం తయారు చేస్తున్నాం కదా, అందరికీ మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఇంకా మంచిది, వాళ్ళకి ఇష్టంగా తింటారు కూడా. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక ఏ టిక్కీ అయినా ఎటువంటి కబాబ్స్ ఏదైనా సరే మనం చక్కగా ఒక పిండిలాగా సిద్ధం చేసుకొని ఒక పదార్థం రెడీ చేసుకుంటాము. దాంతో మనం టిక్కీలాగా వేసేసుకుంటాము. ఒక టిక్కీల ప్రాసెస్ అనేది కొత్త విషయం కాదనుకోండి, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఉడకబెట్టినటువంటి బంగాళదుంపల్ని వేసేసుకుందాం. ఒక 2 వేస్తున్నానండి. అంటే నేను తీసుకున్న క్వాంటిటీ పరంగా నేను చేస్తున్నాను అనమాట. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు, తిక్కీలు కాబట్టి మనం షాలో ఫ్రై, కాస్త నూనెతోనే మనము చక్కగా అటు ఇటుగా ఫ్రై చేసేసుకుంటాం. ఎందుకంటే ఇందులో కొత్తగా ఫ్రై అయిపోయి బాగా ఉడకాల్సినవి అయితే ఏవీ లేవు. మన బంగాళదుంపలు ఉడికిచ్చేసాం కాబట్టి ఇంకా మిగతావన్నీ కూడా జస్ట్ మనకు పౌడర్స్ మాత్రమే. బంగాళదుంపలు వేసేసుకున్నాం కాబట్టి దాని తర్వాత దీంట్లో చక్కగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కున్నాం. సరే, ఇది పెద్ద పనీర్ తురుము, చీజ్ తురుము లాగా ఉంది కదా. ఆ తర్వాత చక్కగా పిల్లలు కూడా తింటారు కాబట్టి క్యారెట్, పిల్లలందరికీ క్యారెట్ ఇష్టమే అండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. ఆ తర్వాత ఇందులో కాస్త శనగపిండి వేసుకుందాము. ఫస్ట్ కొంచెమే వేసానండి, అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఏ పిండిలైనా అంతే కదండి, మనము పిండి తలిపిన తర్వాత కలుపుకున్న తర్వాత మనకు దాంట్లో తక్కువలో ఎక్కువలో బట్టి మనం పిండిలు యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఉప్పులు కారాలు కూడా పైనుంచి మనం వేసుకుంటూ ఉంటాము అలా. ఆ తర్వాత ఇందులో కాస్త కిస్మిస్ అంటే మనకు కొంతమందికి ఇష్టం ఉంటుందండి, కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే మామూలుగా అలా కొరికినప్పుడు కొంతమందికి ఆ చట్పట్ టేస్ట్, కొంచెం స్వీట్ తగిలే టేస్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. ఆ కారం అంటే కారంగానే ఉండాలి అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇది మీ ఇష్టం అనుకోండి. ఆ తర్వాత ఇందులో కారం వేసుకుందాం. ప్రస్తుతానికి దీనికి సరిపడా కారం నేను వేస్తున్నాను. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు కారం అని తక్కువగా తినకుండా వాళ్ళు ఖచ్చితంగా ఒక 3-4 తినాలి అంటే కారం చూసుకొని వేసుకోండి. కారం ఇష్టపడే పిల్లలైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి,
కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత మనము తిక్కీలు అంటే ఏంటి, ఖచ్చితంగా చాట్ మసాలానో లేకపోతే ఆమ్చూర్ పౌడర్ ఏదో ఒకటి వేసుకుంటాం. అలా మనకు చక్కగా కాస్త ఆమ్చూర్ పొడి కూడా వేసుకుంటున్నాం. మీరు ఇందులో కాస్త చాట్ మసాలా అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా మనము టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కడా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. రుచిపరంగా అది బాగుండొచ్చు, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసేటప్పుడు అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు. స్వచ్ఛంగా మన ఇంట్లో చేసేది బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుంటే మనకు అసలు దీంట్లో ఎంత నీళ్లు పడతాయి, ఎంత పిండి పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి చేతితో ఇలా కలిపేసుకుందాము. కానీ బంగాళదుంప కాబట్టి చేయి పెట్టకుండా అవ్వట్లేదు, చేయి పెట్టేయాలి. కొన్ని మాత్రం చక్కగా స్పూన్తో అయిపోతుందండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నాకు తెలిసి బంగాళదుంప తడి చాలా వరకు సరిపోతుంది. ఒకవేళ సరిపోని పక్షంలో మనం కాస్త నీళ్లు పోసుకోవచ్చు. చాలా మందికి దంతాల సమస్య కూడా ఉంటుంది. దంతాల్లోంచి రక్తం కారడము, దంతాలు కాస్త వీక్గా ఉండడము, ముఖ్యంగా బాలింతలకు పోస్ట్ డెలివరీ పళ్ళు ఆ దంతాలు బాగా వీక్ అయిపోతాయి. అందుకే తాంబూలం ఇస్తూ ఉంటారు, కాల్షియం కదా, తమలపాకు ఇస్తూ ఉంటారు. అది ఎందుకో కాదు, ఎందుకంటే అందులో ఉండేటువంటి తాంబూలంలో ఉండేటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. అండ్ తాంబూలం అంటే మనకు ఆ తమలపాకు హై కాల్షియం కాబట్టి పళ్ళు వీక్గా అవ్వకుండా, దంతాలు వీక్గా అవ్వకుండా శరీరానికి కావాల్సినంత కాల్షియం అందించడానికి మనకు ఇస్తూ ఉంటారనమాట. చూసారా, యాక్చువల్లీ సరిపోయిందండి. నాకు తెలిసి అయితే ఇంకా వేరే పిండి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, పర్ఫెక్ట్గానే వేశాను. సరిపోతుందండి నాకు తెలిసి, నా అందాజా ప్రకారంగా అయితే నేను పర్ఫెక్ట్గానే వేసేసాను. అయితే ఇప్పుడు మనం ఇందులో షాలో ఫ్రై అన్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె పోసుకుందాం. ఈ నూనె కాస్త వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత చక్కగా మనం తిక్కీలాగా వేసేసుకోవడమే. ఇలాంటి తిక్కీలు ఎప్పుడు కూడా అండి అప్పటికప్పుడు చేసుకొని మనం ఇంట్లో వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇవి ఒక్కసారి బాక్స్లోకి వెళ్తే కాస్త మెత్తబడిపోయి ఆ క్రిస్పీనెస్ తగ్గిపోయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బాగోవని కాదు, కానీ కొన్ని మాత్రము ఖచ్చితంగా అప్పటికప్పుడే తినాలి. ముఖ్యంగా స్నాక్ ఐటమ్స్ అలా రెడీగా మనిషి కూర్చుంటే అలా వెళ్ళి ప్లేట్లో పడితే అద్భుతంగా ఉంటుందన్నమాట. అప్పట్లో అండి వేడిగా తినాలి ఎందుకు చెప్తారు అంటే, వేడిగా తింటే జీర్ణం త్వరగా అవుతుంది. చల్లగా ఫుడ్ తినే కన్నా కూడా వేడిగా ఫుడ్ తినడం వల్ల జీర్ణం త్వరగా అవుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఏంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వేడివేడిగా అన్నం తినాలి అని చెప్తారు. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మనము సమయానికి తగ్గట్టుగా అవి ప్రతిసారి వేడిగా ఉండాల్సిన అంటే ఉండవు, వేడి చేసుకోవాల్సిన సందర్భం కూడా మనకు అనిపించదు కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మనము వేడిగా తినడం మంచిది. అలాగే వంటల్ని రీహీట్ చేయడం కూడా మంచిది కాదంటారు, కానీ రీహీట్ చేయకుండా అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొద్దున్న చేసిన వంటని మధ్యాహ్నం రీహీట్ చేసుకుంటూ ఉంటాము. కానీ సాధ్యమైనంత వరకు అవెన్లో హీట్ చేయడం అనేది కాస్త తగ్గించండి, ఎందుకంటే అది ఎలక్ట్రికల్గా మనకి ఫుడ్ని వేడి చేయడం అనేది ఎంతైనా మంచిది కాదు కదండి. సో అందుకే ఏంటి అంటే ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు మన లైఫ్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అయితే ఇక మన నూనె కూడా వేడైపోయింది కాబట్టి చేతికి ఇలా కాస్త నూనె తీసుకుందాం. కాస్త తీసుకొని మనం తయారు చేసినటువంటి ఈ బంగాళదుంప ముద్ద ఏదైతే ఉందో అది చక్కగా ఇలా రౌండ్గా తీసుకొని ఇలా చేతికి పెట్టుకొని, ఇక తిక్కీల షేప్ మీ అందరికీ తెలిసిందే, ఈ విధంగా మనం తిక్కీలాగా చేసేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. ఆయిల్ వేడైందేమో, ఆయిల్ వేడైంది, సరిపోతుంది. చాలా సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కడ హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి సాధ్యమైతే మూత పెట్టి మనము ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది మరీ లావుగా చెయ్యకండి, కాస్త పలచగానే చేసుకోండి. అంటే మరీ లావుగా ఇలా కచోరీలాగా చేయనక్కర్లేదు. ఇలా అండి, సింపుల్. సో మనము ఇంట్లోనే హాయిగా ఎప్పుడైనా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఎక్కడికో వెళ్ళి ఏ బజ్జీలు ఈ బజ్జీలు తెచ్చుకొని కడుపు పాడు చేసుకొని ఆ తర్వాత 2 రోజులు మందులు వేసుకొని ఇవన్నీ కాకుండా హాయిగా
క్యాలీఫ్లవర్, బంగాళదుంప అందరం ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈసారి ఈ వంటను గుర్తుపెట్టుకొని చక్కగా ఈ సాయంత్రానికో లేకపోతే రేపటికో తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా నేను చక్కగా టిక్కీలను అటు ఇటు నూనెలో వేయించేస్తూ ఉంటాను. ఇలా నేను టిక్కీలన్నింటినీ కూడా 2 వైపులా నూనెతో ఫ్రై చేస్తూ ఉంటాను. మనం క్యాలీఫ్లవర్, బంగాళదుంపల టిక్కీలు ఇలా వేసేసుకున్నాం. చక్కగా నూనెతో నేను 2 వైపులా కాల్చాను. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా బాగా అయిందండి, బాగుంది. మనకి శనగపిండి వేసాం కాబట్టి ఖచ్చితంగా మనకు రంగు వస్తుంది. అలాగే బంగాళదుంపలు వేసాం కాబట్టి కూడా రంగు వస్తుంది. ఇక అయిపోయినట్టే, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, మనం వేసింది చాలా తక్కువ నూనె అయినప్పటికీ ఇంకా నూనె అక్కడక్కడే ఉంది, తక్కువ తీసుకుంటుందండి. అండ్ కంచు పాత్రల్ని ఉపయోగించడం మీరు కూడా మొదలు పెట్టాలి. కొంచెం బరువుగా ఉంటాయి, కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, అది అర్థం చేసుకోగలను. కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా చక్కగా వేడి వేడిగా కరకరలాడే క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీలు తయారైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాలీఫ్లవర్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ తురుము, క్యారెట్ తురుము, శనగపిండి, కిస్మిస్, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న తిక్కీలాగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీ రెడీ.